సమాధానం చూసిన తర్వాత దీంట్లో 3 క్వశ్చన్లు అధ్యక్ష. ఒకటి, 4 పోర్టులు ఏవైతే గత ప్రభుత్వంలో మొదలైనయో ఆ 4 పోర్టులు 2024 వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఈ 20 నెలలు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒకటి కూడా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండోది, ఫిషింగ్ హార్బర్ల విషయం కూడా అలాగే 2024 గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత అనేది కూడా దీంట్లో వివరాలు ఇవ్వలేదు, అది కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి అధ్యక్ష, పోర్టులు 4 పోర్టులు ఏదైతే డిపిఆర్ టెండర్లకు వెళ్ళి ఈ కాంట్రాక్టులు పనులు జరుగుతూ ఉన్నాయో వాటి అంచనాలు ఏమైనా సవరించారనేది కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు అపోహలు ఉన్నాయి, మాకు కూడా అపోహలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అదే టెండర్లు కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే అంచనాలు ఏమైనా సవరించారా ఒకటి. రెండోది, అక్క 2024 మే వరకు ఎంత ఖర్చు పెట్టారు, తర్వాత ఎంత ఖర్చు పెట్టారు పోర్టులకి. ఫిషింగ్ హార్బర్లకు వచ్చేటప్పటికి నేను గత సెషన్లో కూడా ఇదే క్వశ్చన్ అడిగాను అధ్యక్ష. గత సెషన్లో మాకు వచ్చిన ఆన్సర్ ప్రకారం చూస్తే ఉప్పాడ ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో గత సెషన్లో ఇచ్చినప్పుడు 252 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి 282 కోట్లు చెప్తున్నారు అధ్యక్ష. 30 కోట్లు మాత్రమే తేడా ఈ 1 ఇయర్లో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. మచిలీపట్నం వచ్చేటప్పటికి గత సెషన్లో 261 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు 263 కోట్లు అధ్యక్ష. 2 కోట్లే మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నారు. నిజాంపట్నం విషయం వచ్చేటప్పటికి గత సెషన్లో వీళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం 293 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపించారు అధ్యక్ష. ఇప్పుడు మాత్రం 228 కోట్ల ఖర్చు పెట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. అంటే 293 గత సంవత్సరం దానికంటే ఈ సంవత్సరం తక్కువ చూపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు బ్యాక్ అయిందనేది కూడా మంత్రి గారు పరిశీలించవలసిన కోరుతున్నాం. జువ్వల జిల్లా నెల్లూరు జిల్లాలో వచ్చేటప్పటికి అధ్యక్ష 250 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా గత సెషన్లో చూపించారు అధ్యక్ష. ఈ సెషన్లోకి వచ్చేటప్పుడు 200 కోట్లే ఖర్చు పెట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇంకా గత ప్రభుత్వంలో మొదలుపెట్టినవి ఇంకా కూడా 6 ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి. ఏది, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపు తిప్ప, మంచినీళ్ళపేట, ఈ 6 ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి. ఈ 20 నెలల నుంచి వీటిని ఏమైనా మొదలు పెట్టారా, అసలు నిధులు కేటాయించారా, ఈ ముందుకు వెళ్తాయా లేదా ఒకటి. ఇంకోటి, 4 పోర్టులు గత ప్రభుత్వంలో కోవిడ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే దాదాపు 50% పైనే పనులు జరిగినాయి అధ్యక్ష. ఈ 20 నెలల కాలం ఎంత జరిగిందని అడుగుతున్నాం. ఎప్పుడు ఈ 4 పోర్టులు కానీ ఈ 10 ఫిషింగ్ హార్బర్లు కానీ జెట్టీస్ కానీ కంప్లీట్ చేసి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు కార్యకలాపాలు. ఎందుకంటే అవి వస్తేనే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 39,000 కోట్ల రహదారులకు అనుసంధానం చేస్తేనే అది అగ్రికల్చర్ కావచ్చు, ఫిషింగ్ కావచ్చు, అన్ని రకాలుగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పరిశ్రమలకు కానీ అన్నిటికీ ఇది ముడిపడి ఉంది. కాబట్టి మీరు ఎంత తొందరగా దీన్ని కంప్లీట్ చేసి మీరు ప్రారంభాలు చేస్తేనే ఈ రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగి మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు సమకూర్తని చెప్పి సందర్భం అడుగుతున్నా. పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యుడు అడిగినట్లు రామాయపట్నం అయిపోయింది జూన్ 24 వరకు ఇక్కడ జరిగినటువంటిది అభివృద్ధి వాళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ ఖర్చు పెట్టిన విధానాలు కూడా మేమందరం కూడా వారికి తెలియజేస్తాను అధ్యక్ష. మొత్తం 77% జరిగితే 24లో 48%, 41% జరిగింది అధ్యక్ష 4 సంవత్సరాల కాలంలో. మేము వచ్చిన తర్వాత కేవలం 1.5 సంవత్సరంలోనే 24.91% చేయడం అధ్యక్ష రామాయపట్నం. మచిలీపట్నం వచ్చేటప్పటికి జూన్ 24 వరకు 15.32% జరిగితే మేము వచ్చేటప్పటికి వచ్చిన తర్వాత 29.08% ఖర్చు పెట్టాం అధ్యక్ష. మూలాపేట 24.31%, 24 సంవత్సరం వరకు వారు ఖర్చు పెడితే 4 సంవత్సరాల కాలంలో 37.23% మేము ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతమంది కూడా గతంలో కూడా గౌరవ సభ్యుడికి ఇవన్నీ కూడా వివరాలు తెలియజేశాము. ఇంకా ఇప్పుడు దాకా ఫిషింగ్ హార్బర్ల మీద కూడా అడిగారు. వారికి డీటెయిల్గా కూడా నేను నోట్లన్నీ కూడా పంపిస్తాను. ఏ నెలలో ఎంత ఖర్చు కూడా చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా మీకు రికార్డు అంచనాలు కూడా అన్ని మీరు ఏమడిగారు అవి రేటింగ్లో నేను ఇచ్చేస్తాను. లేదు, సవరించినాము, దాని విధానాలు కూడా మీకు తెలియజేస్తాను. ప్లీజ్ అరుణ్ కుమార్. నిజాంపట్నం 293 కోట్లు చూపించారు లాస్ట్ సెషన్లో, 47వ సెషన్లో. ఇప్పుడు 49వ సెషన్కి వచ్చేటప్పటికి 228 కోట్లే చూపిస్తున్నారు మీరు ఇచ్చిన ఆన్సర్లోనే. ఖర్చు ఎక్స్పెండిచర్ దానికి కూడా డీటెయిల్గా ఎందుకు ఏంటి కారణాలని కూడా అంటే ఖర్చు అయ్యింది ఇంకా తగ్గినట్టు చూపిస్తున్నారు అంటే ఫిగర్స్ తగ్గాయంట. అంటే దాని దగ్గర కూడా నేను కరెక్ట్గా ఇదే విధాలు వాళ్ళ దగ్గర ఏ రికార్డు ఉంటే దాని ప్రకారం నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం లాస్ట్ టైం దానికి కూడా నీకు వివరాలు పంపించేస్తాను. ఆ డిఫరెన్స్ ఏంటో చూడండి.
డిఫరెన్స్ రాసుకునేది అధ్యక్ష. అవి ఒకవేళ డేట్లో ఏదైనా పొరపాటున కూడా ఏదైనా అకౌంట్ ఉంటే కూడా వారికి కంప్లీట్గా రికార్డెడ్గా నేను పంపిస్తాను అధ్యక్ష. ఓకే ఓకే కూడా మేము రివ్యూలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 3 పోర్ట్లు తర్వాత ఫిషింగ్ హార్బర్ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇన్ టైంలో మనం చేయాలి, దాన్ని జాతికి అంకితం చేయాలి, అక్కడ ఉండేటువంటి ప్రజల కోసం ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. త్వరలోనే వారిని కంప్లీట్ చేస్తామని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. అరుణ్ కుమార్ మీ సప్లిమెంటరీ ఉందా? ఈ ఏదైతే పోర్ట్స్ గురించి మంత్రి గారు చెప్పారో